ఏఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వాచాయతీంద్ర మనసా వపుషా చయుష్మత్ పాదారవిందయుగళం భజతాం గురూణాం. కురాధినాథ కురుకేశముఖాద్య పుంసాం పాదానుచింతనపరః సతతం భవేయం. ప్రియ భగవద్బంధువులారా, రామానుజుల వారు తమ అత్యద్భుతమైన ప్రతిభా పాటవాలతో విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని చాలా గొప్పగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారు తమ పూర్వీకులైనటువంటి మహానుభావులైన ఆచార్య పరంపరలో ఉత్కృష్ట స్థానంలో ఉన్నటువంటి యామునాచార్యుల వారికి ఇచ్చినటువంటి 3 వాగ్దానాలు. ఒకటి మరి ముఖ్యమైనటువంటిది, తాను బ్రహ్మసూత్రాలకు భాష్యం రాస్తాను అన్నటువంటి ఒక వాగ్దానం ఏదైతే ఉందో అది వారి మనస్సులో అలానే ఉండిపోయింది. వీరు దాని గురించి ఆలోచన చేయటం మొదలెట్టారు. నేను ఆనాడు ఈ విధంగా ప్రతిజ్ఞ చేశాను కదా, బాదరాయణుడు రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాస్తానని. మరి ఆ భాష్యం రాయాలి అనంటే అంతకు ముందే బోధాయన వృత్తి అనేటువంటి ఒక వ్యాఖ్య ఉంది, బోధాయన మహర్షుడు అనుగ్రహించినటువంటిది. ఈ బోధాయన వృత్తి అనేటువంటిది ఎవరికీ లభ్యం కావటం లేదు. ఆ బోధాయన వృత్తి అనేది దొరికితే దాన్ని ఆధారంగా చేసుకొని భాష్యం రాయాలి అని వీరి కోరిక. ఎందుకు అనంటే రామానుజుల వారు ఏ పని చేసినా కూడా అది శాస్త్రసమ్మతంగా చేయాలి, వేద సమ్మతంగా చేయాలనేది వారి అభీష్టం. వేదానికి విరుద్ధమైన పని ఏది చేసేవారు కాదు వారు. వేద ప్రామాణ్యాన్ని సంపూర్ణంగా పాటించే మహనీయుడు రామానుజాచార్యుల వారు. కానీ దురదృష్టవశాత్తు నేటి కాలంలో కొంతమంది రామానుజుల వారు అసలు వేదాన్ని పట్టించుకోలేదు, ఏదో ద్రవిడ ప్రబంధాన్ని ఆయన ప్రచారం చేసుకున్నాడు, అది ఇది అని చెప్పే మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి వేదాన్ని సంపూర్ణంగా పాటించాలి అనుకుని దాని ప్రకారమే తన జీవితాన్ని కొనసాగించినటువంటి మహనీయుడు, మనకి ఆదర్శప్రాయమైన ఒక జీవితాన్ని చూపించిన అసలు సిసలైన ఆచార్యుడు భగవద్ రామానుజాచార్యులు. అయితే ఈ బోధాయన వృత్తి అనేటువంటిది తెలియకుండా మనంతట మనము అర్థం రాయటం మొదలెట్టామంటే ఆ భాష్యం సరైన రీతిలో ఉంటుందో ఉండదో. అది పూర్వాచార్య సమ్మతమైనదిగా ఉండాలి కదా. మనం ఎంత తెలివిగల వాళ్ళమైనా ఏది రాసినప్పటికీ కూడా అది ఎప్పుడూ కూడా ముందు ఉండేటువంటి తరాల వారికి వారి చెప్పిన మాటలకి అనుగుణంగా ఇది ఉండాలి. అలా లేనప్పుడు దీనివల్ల ప్రయోజనం ఉండదు అనే ఉద్దేశంతో ఈయన ఉన్నాడు. ఈయన సరే ఆ బోధాయన వృత్తి ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఆలోచన చేస్తే ఎక్కడో కాశ్మీర దేశంలో ఉన్నది అని చెప్పున్నారు. ఈ కాశ్మీర దేశము ఆనాడు పండితులందరికీ కూడా నిలయం. ఈ కాశ్మీరు పండితులు అన్ని విద్యల్లో కూడాను ఆరితేరినటువంటి మహాపండితులు. బ్రహ్మాండమైన స్ఫురద్రూపం అందరిది కూడా, దానికి తగినటువంటి అత్యద్భుతమైన పాండిత్యము, ఇవి 2 కలగొలిపినటువంటి మహానుభావులు ఈ కాశ్మీరీ పండితులందరూ కూడా. అయితే వీరందరి దగ్గర ఉన్నది ఇది అన్న విషయం తెలిసింది. వారందరూ కలిసి ఒక శారదాపీఠం అనేటువంటి పేరుతో గొప్ప లైబ్రరీ లాంటిది అనుకోండి, అంటే ఓ గ్రంథాలయాన్ని నడుపుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ శారదామాతను ప్రతిష్టాపన చేసుకొని ఆ శారదామాత అనుగ్రహంతో అత్యద్భుతమైనటువంటి ఒక గ్రంథాలయం నడుపుతూ ఎక్కడెక్కడ ఉండేటువంటి తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడాను సంగ్రహించి ఆ గ్రంథంలో ఉంచుతూ ఉండేవారు. అలాగా ఈ బోధాయన వృత్తి కూడా అక్కడ ఉన్నది అన్న విషయం తెలిసింది వీరికి. సరే, ఈయన కాలినడకన బయలుదేరారు. ఎక్కడ? కాశ్మీర దేశానికి. ఇక్కడి నుంచి ఎక్కడ
దక్షిణ భారతదేశం ఎక్కడ కాశ్మీరము బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి అక్కడ సుమారు ఒక 3-4 నెలల పాటు ఆయన అలా నడవగా నెమ్మదిగా అక్కడ కాశ్మీర క్షేత్రాన్ని చేరుకున్నారు. ఓ వారం రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఉండి అక్కడ ఉండేటువంటి పండితులందరిలో కూడా తన యొక్క వాదనా పటిమ చేత వాళ్ళందరినీ పరాజితుల్ని చేశారు. చేసి ఇప్పుడు ఇదేమిటి బోధాయన వృత్తి గ్రంథాన్ని ఇవ్వమని చెప్పి అడిగారు, ఇలా భాష్యం రాయటానికి. వాళ్ళు ఇవ్వటానికి ఒప్పుకోలేదు. పాపం చాలా నిరాశపడిపోయారు. ఈయన వెయ్యి తన మీద శిష్యులతో పాటు కలిసి, అందులో ప్రముఖంగా కూరేశ మిశ్రులు వారు కూడా ఉన్నారు, వారితోటి చాలా దిగులు పడిపోయి వెనక్కి వచ్చారు. వచ్చి శ్రీరంగం చేరుకొని శ్రీరంగంలో ఆయన ఈ కూరేశాది వీళ్ళందరి శిష్యులతో కూర్చొని, ఇక వేదాల్లో ఉన్నటువంటి తత్వమసి అనేటువంటి కొన్ని మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో ఈ వాక్యాలకి అద్వైత వేదాంత పరంగా రకరకాలైన అర్థాలు చెప్పి దానిలో ఉండే వాస్తవికమైన అర్థాన్ని దూరం చేసేశారు. ఆ అర్థాన్ని సరైన రీతిలో మనం చెప్పాలి అనే ప్రయత్నం చేద్దామని నా కోరిక. అందుకోసమని చెప్పి నేను ఆ బోధాయన వృత్తిని ఆధారంగా చేసుకొని దానికి అనుగుణంగా ఒక చక్కని భాష్యాన్ని రాయాలి అని చెప్పి అనుకున్నాను. ఇది మన విశిష్టాద్వైత సిద్ధాంతానికి ఒక పెట్టని కోటగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాను. కానీ దైవ సంకల్పం భిన్నంగా ఉన్నది. వారు ఆ బోధాయన వృత్తి గ్రంథాన్ని ఇవ్వనన్నారు. అందువల్ల నేను దిగులుపడి వెనక్కి వచ్చేసానన్నా. అంటే అప్పుడు కూరేశ మిశ్రులు వారు అన్నారు, గురువుగారు ఆ గ్రంథాన్ని నేను అక్కడ ఉన్న రోజుల్లో పరిశీలించాను, అది నాకు సంపూర్ణంగా మనసులో ఉన్నది అన్నాడు. అంటే ఈయన అంత ఏకసంథాగ్రహి అన్నమాట. ఒక్కసారి అలాగా ఒక గ్రంథాన్ని పరిశీలించాడంటే అది ఆయన మెదడులో అలా నాటుకొని పోతుంది. అట్లాగా నేను ఈ గ్రంథాన్ని చదివానండి, కాబట్టి నాకు అదంతా గుర్తున్నది అని అంటే, అవునా, సరే చెప్పు అది అని అన్నారు. ఆయన చెప్తూ ఉంటే ఈయన దాన్ని ఆధారంగా చేసుకొని ఈ బ్రహ్మసూత్రాలన్నిటికీ భాష్యం చెప్పారు మన రామానుజుల వారు. అదంతా మరలా లిపిబద్ధం చేశారు కూరేశ మిశ్రుల వారు. అదే వరవడిలో ఆ తరువాత వేదాంత దీపము, వేదాంత సారము, వేదార్థ సంగ్రహము, గీతాభాష్యం అనేటువంటి గ్రంథాలని కూడా రచించటం జరిగింది. వీటితో పాటు గద్యత్రయము, భగవదారాధన క్రమము అనేటువంటి మరొక 2 గ్రంథాలని కూడా రామానుజుల వారికి జరిగింది. ఇలాగా వారు రచించినటువంటి 9 అత్యద్భుతమైనటువంటి గ్రంథాలు, వీటిని నవరత్నాలు అని చెప్పి అంటారు. అలాగా 9 చక్కని గ్రంథాలని రాసి శ్రీమన్నారాయణుని యొక్క స్వరూప రూప గుణ విభూతులన్నిటినీ కూడా లోకంలో ప్రకాశింపచేసిన మహనీయులు ఈ భగవద్ రామానుజాచార్యులు. ఆ విధంగా తమ గురువు గారికి ఇచ్చినటువంటి వాగ్దానంలో మొట్టమొదటి వాగ్దానాన్ని పూర్తి చేసి గురువుగారి యొక్క రుణాన్ని కొద్దో గొప్పోయినా తీర్చుకోవటం జరిగింది. సరే, ఇలా ఉండగా తర్వాత కొన్ని రోజులకి ఈయన దక్షిణ దేశానికి యాత్ర చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకున్నారు. అయితే మొట్టమొదట చోళమండలానికి చేరారు. చోళమండలం చేరి ఆ తరువాత అక్కడ నుంచి పాండ్యమండలానికి వెళ్ళారు. ఈ చోళమండలంలో పాండ్యమండలంలో ఎంతోమంది వీళ్ళకి శిష్యులైపోయారు. ఆ తరువాత కురుకాపురి క్షేత్రానికి చేరుకున్నారు. ఆ కురుకాపురి క్షేత్రమే మన నమ్మాళ్ళవారు వారి యొక్క, అంటే శ్రీ శఠగోప మునులు వారి యొక్క జన్మస్థలం, ఆళ్వార్ తిరునగరి అని చెప్పి అక్కడికి చేరుకున్నారు. అక్కడ మధుర కవి యొక్క వారు రచించినటువంటి కణ్ణినున్ చిరుత్తాంబు అనేటువంటి దివ్య ప్రబంధాన్ని వారి ఎదుటినే భక్తితో విన్నవించటం జరిగింది. ఆ తరువాత ఆ శఠారిని వారు తమ ఆశు కవితతో ఈ విధంగా ప్రశంసించారు. వకుళ ధవళమాలావక్ష సంవేద బాహ్య ప్రబల సమయవాదచ్ఛేదనం పూజనీయం విపుల కురుకనాథం కానిసోను కవీశం
శరణముపగతోహం చక్రహస్తే భచక్రం. ఈ విధంగా శఠగోప మునుల వారిని వీరు స్తుతించి ఆ తరువాత కురంగనగరం అనేటువంటి క్షేత్రాన్ని చేరుకున్నారు. దానికి తిరుక్కురుంగుడి అనేటువంటి ఒక నామధేయం ఉంది. అక్కడ ఆ స్వామిని మన భాష్యకారులైనటువంటి రామానుజుల వారు స్తుతించటం జరిగింది. అప్పుడు ఆ దేవాధిదేవుడే స్వయంగా ఈయనతో అన్నాడట, యా ఇప్పుడు నేను ఎన్నో అవతారాలు ఎత్తాను, చివరికి కృష్ణావతారంలో ఎన్నో సంవత్సరాల పాటు ఈ భూలోకంలో ఉంటే ఇక్కడ ప్రజలు నా యొక్క గొప్పతనాన్ని గుర్తించకుండా నేను సాధారణమైనటువంటి పిల్లవాడిగానే అనుకున్నారు. కనుక వాళ్ళు ఎవరూ కూడా నా మాట సరిగా వినలేదు. కానీ నీకు ఇంతమంది శిష్యులు తయారయ్యారే, నీకు ఎక్కడిదయ్యా ఇంత గొప్ప మంత్రమహిమ? ఆ మంత్రం ఏదో నాకు కూడా చెప్పరాదా? నేను కూడా నా శిష్యుల్ని అంతమందిని తయారు చేసుకుంటాను కదా అన్నట్ట. అంటే భగవానుడికి ఉండేటువంటి శిష్యుల కన్నా కూడా రామానుజుల వారికి ఉండేటువంటి శిష్యులు ఎక్కువ అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే రామానుజుల వారు అన్నారు, యా అలాంటిది ఏమీ లేదు, నేను ఇక్కడ ఏదైతే చెప్పానో అది అంతా కూడాను మీ యొక్క అద్భుతమైనటువంటి మంత్రరాజాన్ని గురించే నేను చెప్పటం జరిగింది. కనుక ఆ మంత్రోపదేశాన్ని పొందేవారేటువంటి వాళ్ళందరూ కూడాను ఏ విషయమైతే తెలుసుకున్నారో అలాంటి విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే మీరు కూడా వాళ్ళలాగా నాకు శిష్యులు అవ్వండి అన్నట్ట. అనేసరికి వెమ్మటే ఈ కురంగనగరీ పూర్ణులైనటువంటి ఆ స్వామి తాను స్వయంగా శిష్యుడిగా వచ్చి రామానుజుల వారి ముందు కూర్చుంటే ఆయనకు కూడా మంత్రోపదేశం చేసేట ఈయన. ఆ విధంగా రామానుజుల వారి తన గురువుగా స్వీకరించి ఆయన్ని బ్రహ్మరథం మీద కూర్చోబెట్టి ఆయనకే సేవ చేసేట సాక్షాత్తు ఆ స్వామి. ఈ విధంగా రామానుజుల వారు శ్రీమన్నారాయణనే తమకే గురువుగా ఉన్నటువంటి మహనీయులు అని మనం చెప్పుకోవటం జరుగుతోంది. సరే, తాను ఏ శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని వ్యాపింప చెయ్యాలి అని సంకల్పించుకున్నారో కేవలము కొంతమంది ఈ సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి మహానుభావుల వల్లనే ఇది సాధ్యం కాదు. కోట్లాను కోట్ల మంది జనం ఉన్నారు. వీరందరూ కూడా ఉద్ధరింపబడాలి అని అంటే అందరికీ సరైనటువంటి దీక్షలు ఇవ్వాలి అనంటే కేవలము గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వారు మాత్రమే చేయగలరు అని చెప్పి ఒక 74 వంశాల వారికి ఆ ఆధిపత్యాన్ని కట్టబెట్టారు ఈయన. ఆ విధంగా ఈ గృహస్థ పీఠాలు అనేవి ఏర్పడినాయి. తర్వాత ఈయన తిరువనంతపురం వెళ్ళి అనంత స్వామిని దర్శించుకొని అక్కడ కూడా ఒక రామానుజ మఠాన్ని స్థాపింపజేశారు. తర్వాత అక్కడ ఉండేటువంటి దివ్యక్షేత్రాలని దర్శించుకుంటూ వాదనా పటిమ చేత వాళ్ళ ఉపదేశ చాతుర్యం చేత వారందరినీ ఓడించటం జరిగింది. ఇక అలా అక్కడి నుండి ఉత్తర దిశకు వీరి యొక్క యాత్ర ప్రారంభమైంది. అలా పశ్చిమ తీరాన వెళ్తూ వెళ్తూ ద్వారకా నగరికి వెళ్ళారు. అక్కడి నుంచి మధుర, బృందావనం, సాలగ్రామం, అయోధ్య, నైమిసారణ్యం, పుష్కరం, ఇలా గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శించుకుంటూ బదరికాశ్రమానికి చేరుకున్నారు. చేరుకుంటే అక్కడ పరమతస్థవాదులందరినీ కూడా జయించి తరువాత మరలా శారదాపీఠానికి వెళ్ళారు. అంతకుముందు ఒకసారి వెళ్ళారు, వెనక్కి తిరిగి వచ్చేసారు. మరలా రెండవసారి వెళ్ళారు. వెళితే ఈయన వస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకొని సాక్షాత్తు సరస్వతీదేవే అక్కడ ప్రత్యక్షమయ్యిందిట. ప్రత్యక్షమయ్యి, ఏమయ్యా నువ్వు వేదంలో ఉన్నటువంటి కప్యాసం పుండరీకమేవమక్షిణి అనేటువంటి వాక్యానికి ఏ విధమైన అర్థం చెప్పావో చెప్పవా అన్నట. అంటే కం జలం పిబతి ఇది అస్మాత్ కపిరిత్యుచ్యతే బుధైః తేన సంస్ఫుటితం పద్మం కప్యాసమితి కథ్యతే తత్తుల్యే లోచనే విష్ణోరిత్యర్థో అస్యా శ్రుతేర్మతః.
ఇప్పుడు కం పిబతి ఇది కపిహి అన్నాడు. కం అంటే నీరు, నీరుని తాగేటువంటిది. నీరుని తాగేటువంటిది ఏమిటి? తామర. ఆ తామర ఏ విధంగా అయితే నీటిని తాగుతుందో అలాంటి తామర అని అర్థం. పద్మం కమలం. అటువంటి కమలము వంటి కళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఈయన అని చెప్పటమే దీని అర్థం. ఏ విధంగా కమలం బాగా వికసించి విశాలంగా ఉంటుందో అలా వికసించినటువంటి విశాలమైన నేత్రాలు కలిగినటువంటి వాడు, తెల్లని నేత్రాలు కలిగినటువంటి వాడు, నల్లని కనుగుడ్లు కలిగినటువంటి వాడు ఆయన పరమాత్మ అన్న విషయాన్ని వీరు చెప్పుకోవటం జరిగింది. అయితే ఇంత చక్కగా అర్థం చెప్పిన తరువాత ఈయన అడిగేట, అమ్మా ఎందుకు మీరు ప్రత్యేకంగా ఈ వాక్యం యొక్క అర్థం చెప్పమని నన్ను అడిగారు అని అంటే, అయ్యా ఒకానొకప్పుడు శంకరాచార్యుడు కూడా నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆయన దీనికి ఏదో తోటలు దాని ఏమిటారు కోతి యొక్క పిర్రల వలె ఎర్రగా ఉన్న కళ్ళు వంటి కళ్ళు కలిగినటువంటి వాడని అర్థం చెప్పారు. అది నాకు చాలా నచ్చలేదు. అందువల్ల అట్లాంటి పదానికి నువ్వు అట్లాంటి వాక్యానికి నువ్వు ఏ విధమైన అర్థం చెప్తావో అన్న విషయం తెలుసుకోవటం కోసం నేను నిన్ను అడిగాను అని చెప్పి, నువ్వు ఇంత అద్భుతమైనటువంటి భాష్యాన్ని రాశావు కనుక నీకు ఇక నుంచి భాష్యకారుడనే నామం వస్తుంది అని సాక్షాత్తు శారదాదేవి ఈయనకి భాష్యకారుడు అనే పేరు ఇచ్చింది. అంతేకాకుండా ఈ భాష్యంలో చాలా అద్భుతమైనటువంటి అర్థాలు తెలియచేశాడు కనుక గొప్పదైన భాష్యం అనే ఉద్దేశంతో దానికి శ్రీ భాష్యం అనే పేరు ఇచ్చింది. ఆ విధంగా భాష్యకారుడనే నామధేయం సార్థకమయ్యింది. దీన్ని శ్రీభాష్యము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎలా ఉండగా ఈ కాశ్మీర దేశాధిపతి వీరికి తెలిసింది రామానుజుల వారు ఇక్కడికి వచ్చారని చెప్పి ఆయన కూడా రామానుజుల వారికి శిష్యులైపోయారు. అయితే ఇక్కడ ఉండేటువంటి ఈ కాశ్మీరీ పండితులందరికీ కూడా అసూయ పెరిగిపోయింది. ఒరే ఎక్కడి నుంచో వచ్చాడు ఈ రామానుజాచార్యుడు, దక్షిణ దేశం నుంచి వచ్చినటువంటి ఆయన అసలు మనం అందరి మాటని కాదంటమేంటి? ఎలా కుదురుతుంది? మనందరం ఇంత గొప్ప పండితులేం కదా, మనకు తెలియని విషయం ఆయన ఏం చెప్తున్నాడు కనుక అని చెప్పి ఇలాంటి వాడికి ఇప్పుడు మన రాజుగారు కూడా శిష్యుడైపోయాడంటే రేపు మన పరిస్థితి ఏమిటి అని చెప్పి వీళ్ళు అనుకొని ఈ రామానుజుల వారిని ఏది విధంగా అయినా సరే అక్కడి నుంచి తరివేయాలని చెప్పి ఆయన మీద అభిచార హోమం చేశారు. అభిచార హోమం అంటే క్షుద్రశక్తులతో కూడినటువంటి హోమం. మనము ఈ రకరకాలైనటువంటి ఏమంటారు కొన్ని క్షుద్ర విద్యలు ఉంటాయి చూడండి, ఆ క్షుద్ర విద్యల్ని ప్రదర్శింపచేశారన్నమాట. చేసి రామానుజుల వారిని ఏ విధంగా అయినా సరే అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. ఆ విషయం తెలిసి రామానుజుల వారు తన మంత్రశక్తితోటి ఆ క్షుద్ర విద్యల్ని వెనక్కి పంపాడు. ఇప్పుడు ఆ క్షుద్ర విద్యలు ఎవరిని పట్టుకున్నాయి? వచ్చి ఎవరైతే ఈ యజ్ఞాన్ని నిర్వహించారో వాళ్ళని పట్టేసుకుంది. వీళ్ళందరూ కూడా మంచి మర్యాద మట్టగలిసిపోయి వాళ్ళందరూ కూడా పిచ్చివాళ్ళలాగా రోడ్డెమ్మట పడి తిరగటం మొదలెడితే అప్పుడు ఆ రాజుగారు, అయ్యా రామానుజాచార్య మీ పట్ల మా వాళ్ళు చాలా అన్యాయం చేశారు, ఇలాంటి అన్యాయం ఎవరు చేయకూడదు, కానీ వీళ్ళు ఈ విధంగా చేశారు కనుక వాళ్ళందరి తరఫున నేను మిమ్మల్ని క్షమించమని చెప్పి ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళకి మరలా మంచి గతి ప్రాప్తమయ్యేటట్టు అనుగ్రహించండి అని చెప్పి అంటే అప్పుడు రామానుజుల వారు సరేనని చెప్పి ఆయన వేసినటువంటి ఆ కట్టడి ఏదైతే ఉందో దాన్ని నిర్మూలిస్తే తర్వాత వీళ్ళందరూ ఆనందంగా బయటకు వచ్చి తమ తమ ప్రాంతాలకు తాము తిరిగి వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. ఈ సందర్భంగా ఈ విధంగా రామానుజుల వారికి ఒక గొప్ప నామం కలిగింది భాష్యకారుడు అని. వారు రచించినటువంటి బ్రహ్మసూత్ర భాష్యానికి శ్రీభాష్యము అని ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉంది. అందరూ భాష్యాలు రాశారు, కానీ శ్రీభాష్యం ఎవరు రాశారు అని అంటే కేవలము రామానుజుల వారే రాశారనే పేరు వస్తుంది కనుక దాన్ని మనం గుర్తుంచుకోవాలి అని అన్నారు. ఆ విధంగా వీరిని జయించి ఆ తర్వాత కాశీక్షేత్రానికి బయలుదేరారు ఆయన.
ఆ కాశీక్షేత్రం ఆ రోజుల్లో చాలా గొప్ప విద్యాపీఠం అది. ఇప్పటికి కూడా కాశీక్షేత్రం అంటే అద్భుతమైన పండితులందరికీ కూడా నిలయమైన క్షేత్రం. అలాంటి కాశీపట్టణంలో ఈయన కొన్ని రోజుల పాటు అక్కడ ఉండటం జరిగింది. ఉండి ఆ తరువాత అక్కడ వాళ్ళందరినీ తమ వాదనలో జయించి అక్కడి నుంచి బయలుదేరి పశ్చిమ తీరంలో చేరి అక్కడ పశ్చిమ తీరంలో ఉండేటువంటి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. అక్కడ పూర్వతీరంలో ఉన్నటువంటి జగన్నాథ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది. దాన్ని పురుషోత్తమ క్షేత్రము అని చెప్పి కూడా అంటారు. పూరి జగన్నాథస్వామి అని పేరు. అక్కడ కూడా ఒక రామానుజ మఠాన్ని నిర్మించి అక్కడ కొన్ని రోజుల పాటు ఉన్నారు. అంటే అప్పుడు వీరి మనసులో కోరిక కలిగింది. ఏమని? ఈ జగన్నాథ క్షేత్రంలో కూడా పాంచరాత్ర ఆగమ ప్రకారము పూజా విధానాలు జరిగేటట్టుగా ఒక పద్ధతిని ప్రవేశపెడదామని అక్కడ ఉండేటువంటి మహంతులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అయ్యా, ఇలాగ మన దేవస్థానంలో కూడా పాంచరాత్ర ఆగమ ప్రకారము దేవతారాధన చేద్దాము అని. ఇష్టం లేదు. మొదట వాళ్ళకి చేత కాదు, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ పద్ధతులు ఏమన్నాయి వాటి ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కొత్త పద్ధతులన్నీ కూడా పాటించమంటే వాళ్ళు ఎందుకు పాటిస్తారు? అందుకోసం వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఇంకా ఏం చేయాలి? మీకేమి ప్రమాదం ఉండదయ్యా, మీరు నిశ్చింతంగా ఉండొచ్చు అని కూడా చెప్పాడు. చెప్తే వీళ్ళు ఒప్పుకోకుండా నేరుగా వెళ్ళిపోయేసి జగన్నాథస్వామికి ప్రార్థన చేశారు. అయ్యా, ఇట్లాగా నీ భక్తుడిట ఎవరోనూ రామానుజుడు అనేవాడు, ఆయన వచ్చేసి మా ప్రాణాలు తినేస్తున్నాడు, ఏదో పాంచరాత్ర ఆగం ప్రకారం పెట్టాలి పూజలు అవి ఇవి అని చెప్పి, కాబట్టి మేము మా సాంప్రదాయానికి అనుగుణమైన పద్ధతిని పాటిస్తున్నామే కానీ వేరేదేమి పాటించటం లేదు. కనుక ఆయనకి గనక ఏదైనా ఈ విషయంలో అభ్యంతరం ఉంటే ఆయన తర్వాత సందర్భంలో ఎప్పుడైనా ఎక్కడైనా ప్రకటించుకోవచ్చు అనేటువంటి మాటను ఆయనకు తెలియజేశారు. సరే, జగన్నాథస్వామి ఆ రోజు రాత్రి కల్లో కనపడ్డారట రామానుజుల వారికి. కనపడి, ఏమయ్యా రామానుజ, నువ్వేదో పాంచరాత్ర ఆగమం పెడతామన్నావట, ఇక్కడ మా పూజారులందరూ కూడా చాలా భయపడిపోతున్నారు, నువ్వు దయచేసి వీళ్ళని ఏమీ ముట్టించుకోవద్దు, వాళ్ళు ఏ పద్ధతిలో నాకు పూజ చేసినా ఆరాధన చేసినా నాకు దిగులు లేదు, నేను దాని గురించి ఎప్పుడు పట్టించుకోను, కాబట్టి నువ్వు ఆ విషయం వదిలేసేయి అని చెప్పి అన్నాడు. అనంటే ఈయన సరేనని చెప్పి స్వామికే ఇష్టం లేనప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నట్ట వెనక్కి తిరిగి వచ్చాడు. వచ్చి పడుకున్నాడు. పడుకుంటే రాత్రికి రాత్రి ఏమైపోయింది, స్వామి జగన్నాథస్వామి ఆయన తీసుకొని వచ్చి శ్రీకూర్మంలో వదిలేశాట. ఎందుకని? ఈ రామానుజుడు గనక ఇక్కడ ఉంటే ఏదో విధంగా నాకు నచ్చజెప్పైనా సరే ఈ పాంచరాత్ర ఆగమ ప్రకారం ఇక్కడ పూజాధికాలు నిర్వహిస్తాడు. సరే, ఆయన కోరిక తీర్చానులే అని చెప్పి మనం సంతోషపడితే ఎన్నో తరాల నుంచి నన్నే నమ్ముకొని ఉన్నటువంటి ఈ మహంతులందరూ కూడా వీళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడిపోతాయి అనే భావంతో ఈయన దాన్ని ఒప్పుకోకుండా ఈయన్ని జగన్నాథ క్షేత్రం నుంచి నేరుగా శ్రీకుర్మానికి తీసుకొని వచ్చాడు. అయితే నెమ్మదిగా కళ్ళు తెరిచాడు ఈయన. హరిపరాయణం పరం హరిపరాయణం పరం పునః పునః వదామ్యహం హరిపరాయణం పరం పరాయణం పరం అన్నాడు. ఆయన్ని మించినటువంటి భగవానుడు లేడు లేడు అని చెప్పి ఈయన నామోచ్చారణ చేస్తూ కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడున్నానో ఆశ్చర్యపోయాడు. ఎక్కడున్నా అంటే ఇదిగో శ్రీకూర్మంలో ఉన్నారు ఆయన. శ్రీకూర్మంలో ఉండేసరికి ఏమిటా ఇది అని చెప్పి అనుకుంటే అక్కడ కనీసం ఆ నామాలు అవి పెట్టుకోవటానికి ఆయన తిరుమణి పెట్టేవో ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడే వదిలేశాడు. స్వామి ఈయన ఒక్కడిని ఎత్తుకొని వచ్చి ఇక్కడ పడుకోబెట్టేశాడు. ఎట్లాగూ అని చెప్పి అనుకుంటుంటే అప్పుడు ఆ కచ్చప రూపంలో ఉన్నటువంటి స్వామి రామానుజ, ఇప్పుడు నీ పట్ల జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి కోసమే జరుగుతున్నాయి. ఈ క్షేత్రంలో జనాలు నన్ను శివలింగం అని చెప్పి అనుకొని శివలింగాకారంలో నాకు పూజలు అవి చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఈ క్షేత్రము శైవ క్షేత్రం కాదు.
ఇక్కడ నేను కచ్చప రూపంలో ఉన్నాను అన్న విషయాన్ని వీళ్ళు గ్రహించటం లేదు. కనుక వీరికి నువ్వు పాంచరాత్ర ఆగమం ప్రకారం నీ ఇష్టమో ఏ పూజా విధానం చెప్తావో చెప్పి వీళ్ళ చేత నాకు సక్రమమైన పూజలు జరిగేటట్టు చెయ్యి అని అంటే స్వామి అక్కడ కొన్ని రోజుల పాటు నివసించి వీరికి పాంచరాత్ర ఆగమ ప్రకారము ఈ పూజా విధానం చేయటం నేర్పారు అన్న విషయం తెలుసుకొని అటువంటి దివ్యమైన పుణ్యక్షేత్రం శ్రీకూర్మం మన రాష్ట్రంలో ఉన్నది. అది మనందరం కూడా గల ఆనందించదగ్గ విషయము అనేటువంటి విషయాన్ని విన్నవించుకొని మరలా మరొక సందర్భంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఓం నమో నారాయణాయ.